రేపు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదినం సందర్భంగా గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు జన్మదినం వేడుకల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోబిన్, మాజీ కౌన్సిలర్లు భిక్షపతి, స్వామి, ఉప సర్పంచ్ మేకల కుమార్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె దేవేందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, బింగి రాజు, మేళ్ల రాజకుమార్, ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్, పెంచాల శ్రీకాంత్, కంచి నాగరాజు, దాసరి సతీష్, ఇరుగురాల స్వామిదాస్, సాయి వెంకటేష్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజే ముందస్తుగా పళ్ళ డిస్ట్రిబ్యూషన్, అదేవిధంగా ఇక్కడ సివిల్ హాస్పిటల్లో పేషెంట్లకు అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం రేపు జరగాల్సింది ఉండే, కానీ కేటీఆర్ గారు తన బర్త్డేను ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి నీట్ వ్యతిరేక ఉద్యమానికి సందర్భంగా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ విద్యార్థి శ్రేణులు అన్నీ కూడా ఇందిరా పార్క్ దగ్గర సమావేశం పెట్టింది. కాబట్టి ఆయన 50వ బర్త్డేను కూడా విద్యార్థులతోటి సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఉద్యమంలోనే ఏ ఉద్యమంలో అయితే పార్టీ పుట్టిందో, ఎక్కడైతే ప్రజలు పీడనకు గురవుతారో ఆ గురైన పీడన పక్షాన్ని నిలబడడానికి సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు రేపు ఇందిరా పార్క్ దగ్గర తన బర్త్డేను కూడా వదిలిపెట్టేసి అక్కడ అందరం కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పెద్దపల్లిలో సివిల్ హాస్పిటల్లో, అదేవిధంగా సుల్తానాబాద్లో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పటివరకు తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచింది. గత 2.5 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ ఏ అభివృద్ధిని అయితే కాంక్షించి ముందుకు పోతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధోగతి పాలవుతుంది. కాబట్టి దాన్ని నిరసిస్తూ నిన్న జరిగినటువంటి పెద్దపల్లిలో జరిగినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఇక్కడ ఒక మంత్రి హోదా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఉంటారు, ఆయన రోడ్డు మీద ధర్నా చేస్తాడు. అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తారు, బీజేపీ పార్టీ నాయకులు వచ్చేసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. ఏం రాజకీయాలు నడుస్తున్నాయి ఈ దేశంలో? విద్యార్థులంతా సంఘటితమై మా నీట్ పేపర్ ఎందుకు లీక్ అయిందని అడిగితే 20 రోజుల నుంచి కనపడి కాంగ్రెస్ నాయకులు సడన్గా రాహుల్ గాంధీ గారు కనిపించగానే రోడ్ల మీదకి వచ్చారు. ఏం మీకు ఎవరికి తెలియదా ఈ రాష్ట్రంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ అయిందని? కాబట్టి ఏదైతే ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరిగిందో అన్యాయం పక్షాన ప్రశ్నించడానికే బీఆర్ఎస్ పార్టీ రేపు పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకుంటుంది. కేటీఆర్ బర్త్డే సందర్భంగా దేశం మొత్తంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా రేపు జరిగేదానికి ఇక్కడున్న విద్యార్థి శ్రేణులందరూ సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ కేటీఆర్ గారి బర్త్డేను చేసుకోవడం జరిగింది.